హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డాస్ అడ్డా. సో ఇవాళ మీకు చూపిస్తున్న రెసిపీ పానీపూరి ఇంకా కట్లెట్. నార్మల్గా మనకు బయట ఎలా చేస్తారో అలా నేను చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక అల్లం గడ్డ మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ వాటర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం చింతపండు వేసి కూడా మిక్సీ పట్టవచ్చు, లేదంటే చింతపండు పౌడర్ సపరేట్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది పేస్ట్. దీని తర్వాత వచ్చేసి చాట్ మసాలా, ఇది మన పానీపూరి మసాలా ఇది. సో మనకి ఒక ఎంతైతే క్వాంటిటీ చేసుకుంటామో దాని తగ్గట్టు తీసుకోవచ్చు. బయట మనకి దొరికిపోతుంది ఎక్కడైనా షాప్స్లలో. వీటిలో ఏంటంటే మనకి బయట పానీపూరీలలో టేస్ట్ ఎలా ఉంటుందో అలా టేస్ట్ వస్తుంది ఇది. కాబట్టి నేను ఈ అన్ని మిక్స్ చేయడం కన్నా ఇదే బెటర్ అని చెప్పి ఇది తీసుకుంటాను. సో ఇందులో మనం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు. సో చూసుకోండి, ముందే వాటర్ వేసే ముందు మనం వాటర్ ఎంతైనా వేసుకోవచ్చు. ఒకవేళ అంటే కొంచెం వేసుకొని టేస్ట్ చూసుకుంటే బెటరు, మనకు సరిపడా టేస్ట్ ఉందా లేదా అనేది. సో ఒకసారి కలిపి మిక్స్ చేసుకొని కొంచెం టేస్ట్ చూసుకుంటే చాలు. నాకు కొంచెం వాటర్ అనిపిస్తుంది, ఎందుకంటే పచ్చిమిర్చి గట్టిగా కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేసిన నేను. సో ఇది వచ్చేసి పానీపూరి వాటర్ ఇప్పుడు మనకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు కట్లెట్ ఇంకా బఠానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం కట్లెట్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక బౌల్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్లో ఆనియన్స్ అన్నీ నేను చాలా ఎక్కువ కట్ చేసాను. ఇవేంటంటే పానీపూరిలో మనము బయ్యాతో ప్యాజోలో అనకుండా మా ఇంట్లో. సో పానీపూరి కోసం కూడా సపరేట్ కొని పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే ఆయిల్ ఉడికిందా లేదా అవన్నీ చూడని అవసరం లేదు. నార్మల్గా ఉన్న మన ఆనియన్స్ ఉడికినా లేవా చూడని అవసరం లేదు. ఉడకపోయినా ఆటోమేటిక్ అది ఉడికిపోతాయి మనకి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నేను హై ఫ్లేమ్ పెట్టేసి చేస్తున్నాను, ఎందుకంటే అవసరం ఉండదు. లో ఫ్లేమ్ పెట్టి చేయని అవసరం లేదు. హై ఫ్లేమ్లో కూడా ఉడికిపోతుంది మంచిగా. ఇప్పుడు ఉడకబెట్టిన ఆలుగడ్డలు, ఇట్లా మ్యాష్ చేసుకోండి మొత్తము. ఒకవేళ గంటతోటి అవ్వట్లేదంటే మ్యాషర్ తోటి కూడా చేయొచ్చు మనము. మ్యాషర్ చూపిస్తాను. బాగా మెత్తగా మ్యాష్ చేయండి. ఇది ఎంత మెత్తగా మ్యాష్ చేస్తే అంత మంచిగా ఉంటుంది, ఆలుగడ్డ రాకుండా. చూసారు కదా, ఇప్పుడు మొత్తం మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఉడకబెట్టిన శనగలు. ఇవి మన పానీపూరి బఠానీ అంటారు. ఇవి మరీ ఎక్కువ మ్యాష్ చేయకండి, కొంచెం లైట్గా మ్యాష్ చేస్తే చాలు. బఠానీ లేకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది. బఠానీ తిన్నట్టు ఉంటుంది కాబట్టి నేను మ్యాష్ చేస్తే మంచి అనిపిస్తుంది నాకు.
అంటే ఒక 70% మ్యాష్ అయ్యేటట్టు పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా పానీపూరి వాటర్, సో అందులోకి కొంచెం పోసుకొచ్చుకోవాలంటే, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మసాలాలు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం పోసుకున్న మంచిగా ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ మన టేస్ట్కి నచ్చినంత. లైట్గా ధనియా పౌడర్ ఒక చిన్న టేబుల్ స్పూన్. కారం మనకి టేస్ట్కి నచ్చినంత వేసుకోవచ్చు. కొద్దిగా మసాలా, గరం మసాలా లేదా ఏదైనా మసాలా లేదా చాట్ మసాలా, ఎనీథింగ్ మీ ఇష్టం ఉన్నది వేసుకోవచ్చు. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ తక్కువ ఉంది అనిపిస్తే కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకెక్కువ. ఎన్నిసార్లు యాడ్ చేసుకోవచ్చు దీనికి వాటర్. సో ఆయిల్ వేసి మనం వాటర్ అంతా కొంచెం మీడియం దగ్గర వచ్చిన తర్వాత పెట్టుకొని చాలు. సో ఇది వచ్చేసి మన కట్లెట్. ఇప్పుడు దీనిపైన మనం స్టఫింగ్, మనం పార్సల్ అంటే తినేటప్పుడు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో చూడండి గైస్, ఇప్పుడు ఇవి మా మమ్మీకి డాడీకి ఇవ్వకపోతున్నాను. డాడీ అయితే ఇలాంటివి ఉంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు తింటాడు. పెరుగు మనం కావాల్సినంత వేసుకోవచ్చు. మన దగ్గర స్వీట్ చట్నీ లేదు కాబట్టి నేను టమాటా కెచప్ యూజ్ చేస్తాను ఎక్కువ. సో ఇది డాడీ వాళ్ళకి కాబట్టి కొంచెమే యూజ్ పెడతాను. మరి ఎక్కువ తింటే వాళ్ళు కూడా జర ఇదేంద్ర కచప్ అంటూ. నెక్స్ట్ ఆనియన్స్. మా డాడీకి తక్కువ ఉన్నాయి కాదు కానీ మా మమ్మీకి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. ఇక పొద్దున్నే వస్తాయి కదా మన ఈ టీవీలలో సీరియల్లో, ఇది ఆరోగ్యము మహాభాగ్యం అనేది వస్తాయి కదా. సో వీటిలో ఎవరో ఉల్లిగడ్డలు ఎక్కువ తినాలని చెప్పి అన్నారంట. అప్పటి నుంచి మా మమ్మీ ఉల్లిగడ్డలతో చంపేస్తుంది. సో లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇంట్లో మిక్చర్ ఉంటే మిక్చర్, లేదంటే ఎనీ క్రిస్పీ ఐటమ్స్. ఇప్పుడు నా దగ్గర మిక్చర్ ఉంది కాబట్టి మిక్చర్ పెడుతున్నాను. లేదంటే పానీపూరి కూడా పెట్టవచ్చు. పానీపూరి అవి ఉంటాయి కదా, పూరీలు ఉంటాయి కదా, పూరీలు మ్యాష్ చేసి పెట్టవచ్చు. సో ఇది మీ కట్లెట్. ఇప్పుడు బఠానీ కొంచెం ఇంకా ఉంది, వాటర్ ఉంది ఇంకా. సో నేను రెగ్యులర్గా అంటే ఇక బయట నుంచి ప్యాక్ కవరే తీసుకొచ్చేస్తాను. ఇంట్లో చేసి చూడండి ఇక మనకి అయితే ఆ టేస్ట్ రాదని చెప్పి ఇక బయట నుంచి ఒక ప్యాకెట్ తెచ్చేస్తాను ఇప్పుడు. సో ఇది గైస్ మన పానీపూరి కట్లెట్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డాస్ అడ్డా. థ్యాంక్ యూ.